హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి సద్దుల బతుకమ్మ. అందరికి ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. సో దానికి మేము చేసే వెరైటీస్ ఏంటి, ఎన్ని వెరైటీస్ చేస్తున్నాం. సద్దుల బతుకమ్మ అంటే 9 రకాలు ఉంటాయి. సో అవి ఏంటివి కూడా నేను చెప్తాను. అండ్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఏమేమి వంటలు చేస్తున్నాం, అమ్మవారిని ఎలా చేస్తాం, గౌరమ్మని ఎలా చేస్తాం అన్నది ఈ వ్లాగ్ మీకు చూపించేసాను. సో గెట్ బ్యాక్ టు వీడియో. ఫెస్టివల్ అనగానే మామూలుగా ఫస్ట్ లేయర్లీగా లేసి స్నానం చేయడం. సద్ద ముద్దలకైతే రొట్టెలు చేస్తున్నారు. సో ఇలా ప్రాసెస్, రొట్టెలు బెల్లం వేసేసి సద్ద ముద్దలు చేస్తారు. సో అత్తమ్మ వంట సెక్షన్, అది పూజ సెక్షన్. సో నేనైతే ఇది కంప్లీట్ చేసేసుకుంటాను. తర్వాత అమ్మవారిని చిన్న బతుకమ్మని చేసుకొని గౌరమ్మని చేసుకున్నాక మనం కొంచెం నైవేద్యాలు తీసుకున్నాక పెద్ద బతుకమ్మని చేసుకున్నాం. సో సో 5 వెరైటీస్లో ఒకటి సద్ద ముద్దలు అండ్ నిమ్మకాయ పులిహోర, దద్దోజనం అండ్ నువ్వుల అన్నం, పల్లీలు. సో 5 వెరైటీస్ అయితే చేస్తున్నాం ఈసారి. సో అన్ని పులిహోరలకు ఒకసారి నేను పోపు చేసేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయకుండా. సో ఓన్లీ దద్దోజనానికి మళ్ళీ సపరేట్గా చేసేసుకుంటే సరిపోతుంది. సో మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక మన వెరైటీస్ ఏమేమి చేయాలనుకున్నాం ప్రిపేర్ చేసుకొని తర్వాత ఇవన్నీ మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే నేను నిమ్మకాయ పులిహోర కలుపుతున్నాను. దాంట్లో నిమ్మకాయ ఉప్పు వేసేసి అది మిక్స్ చేసుకున్నాను. అండ్ నేను ఫస్ట్ టైం చేస్తున్నా, ఎలా వస్తుందో దేవునికి దయం. నెక్స్ట్ వచ్చేసి ఇది నువ్వుల అన్నం. మనం నువ్వుల పొడిని కొంచెం నువ్వులు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ని కొంచెం రైస్లో ఉప్పు వేసేసి పొడిని కలిపేసుకున్న తర్వాత పోపు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు ఎలాంటి వెరైటీస్ చేసుకుంటారని నాకు కామెంట్ చేయండి. నేనైతే చేస్తున్నా, బట్ టేస్ట్ చేయొద్దు కాబట్టి టేస్ట్ ఎలా వస్తుందని ఒక టెన్షన్ అయితే నాకు ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం పల్లీలు కూడా ఇలానే సేమ్ ప్రాసెస్, పల్లీలు వేయించుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి ఆల్రెడీ ముందుగా స్నానం చేసేసి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అయిపోతుంది. ఇంకో వెరైటీస్ పల్లీలు, దీంతో కూడా చేయడం అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం, ఇది అందరికి తెలిసిందే. పాలు కొంచెం పెరుగు యాడ్ చేసుకొని పోపు చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ నేను చేసిన వెరైటీస్. సో టేస్ట్ చేయకుండా చేసిన ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిన్న బతుకమ్మని అయితే రెడీ చేస్తున్నాను. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఇక్కడ మా ఇంట్లో గౌరమ్మని తర్వాత బియ్యం పెట్టడం అనేది కూడా ఉంటుంది. బట్ ఇక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో లేదు, ఓన్లీ గౌరమ్మని చేసి పెట్టాను. తర్వాత నేను చేసిన ప్రసాదాన్ని నైవేద్యం పెట్టేసి తర్వాత నేను భోజనం చేసినాక పెద్ద బతుకమ్మని అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ అయితే చిన్న బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసాను. బంతి చామంతి పూలు అమ్మానికి తెచ్చేమే, బతుకమ్మానికి తెచ్చేమే. పుడమిలో పుట్టినవమ్మ, ధరనంత ఏలేవమ్మ మా బతుకమ్మ, మా బంగారు బతుకమ్మ. నల్లాని రేగల్లల్ల, నల్లారే గల్లల్ల, బంగారం నువ్వమ్మ, మా ఇలేల్ పైనవమ్మ. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు మా తల్లి జంపాలో. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, మా ఇంటికి రంగా జంపాలో. మా యొక్క సెల్లెన్ను ఉయ్యాలో, మన ఇంటికి రంగా జంపాలో. చిన్న బతుకమ్మ అయితే రెడీ చేయడం అయిపోయింది. ఇది వచ్చేసి మా తులసికోట. దీనికి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు. ఇప్పుడైతే ప్రసాదం తీసేసుకుందాం. సో మా హస్బెండ్ అడిగితే అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి అన్నాడు. నిజానికి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అంటే టేస్ట్ చేయకుండా చేయడం కూడా ఒక ఆర్టే అని చెప్పొచ్చు. అండ్ అందులో ఈసారి అయితే నేను విన్ అయినా అని చెప్తాను. అందులో తను ఐడెంటిఫై చేస్తున్నాడు ఏది అనేది. సో తన గెస్ అయితే కరెక్టే చేశాడు, తిన్న టేస్ట్ కూడా. ఇప్పుడైతే పెద్ద బతుకమ్మను రెడీ చేసేస్తాము.
ఊర్లో ఉండే ఫెసిలిటీస్ ఊర్లోనే ఉంటాయి, సిటీలో ఉండే ఫెసిలిటీస్ సిటీలో ఉంటాయి. దేని గొప్ప అని నేనైతే చెప్పలేను. మనకి బతుకమ్మ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే పువ్వులు. అదే ఇక్కడైతే సిటీలో మనం ప్రతి ఒక్కటి కొనుక్కోవాల్సిందే. అదే ఊర్లో అయితే ప్రతి దగ్గర మనకు దొరికిన పువ్వుని బతుకమ్మగా చేసుకోవచ్చు. ఊర్లో ఉన్నట్టు పెద్ద పెద్ద ఆకులు కావాల్సినన్ని దొరకవు కదా, సో అందుకని నేను ఉన్న ఆకులతోటి ఇలా ఇస్తరాకుల్లాగా స్టాప్లర్తో పిన్ చేసుకున్నాను. సో బతుకమ్మని చేయడానికి అయితే మీరు రెడీ ఉన్నారా? నేనైతే రెడీగా ఉన్నాను. రంగరంగ వైభవంగా తాంబూలంలో గుమ్మడి వేసి ముద్దుగా నిన్ను పేర్చేరే మా గౌరమ్మని దిద్దెరే. నీకు పువ్వులు కోసి సెయ్యి సంచులు నింపి నీ కోసం వచ్చిమే మీ బయలెల్లి వస్తుమే. ఆడపిల్లలే నిన్ను సేవింపగా అన్నదమ్ములే చంటి పాపలై నీ కోసం వచ్చిరే మా తల్లి అని వచ్చిరే. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు మా తల్లి జంపాలో. మన ఊరు చెరువులల్లో సో మా పెద్ద బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. దీనికోసం నేను ఇలా కొంచెం అట్రాక్షన్ ఉండడానికి అయితే స్ట్రింగ్ లైట్స్ ఉంటాయి కదా కాపర్ వైట్ తోటి, అవి అయితే పెట్టుకున్నాను. సో నైట్ టైం అయితే ఇంకా లైటింగ్ తోటి చాలా అందంగా కనిపిస్తుందని. చూసారు కదా మా పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఒక దగ్గర పెడితే ఎంత అందంగా ఉన్నారు. ఇప్పుడైతే ఈవినింగ్కి రెడీ అయిపోయాను, చూసేయండి. సో దిస్ ఈజ్ మై లుక్. సో మా సద్దుల బతుకమ్మకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బతుకమ్మని తీసుకెళ్తాము. సో వేడుకలు ఎలా జరుగుతాయని చూద్దాము. ఇప్పుడు మనం బతుకమ్మ ఆడడానికి వెళ్తున్నాం. హాయ్ చెప్పు శాంతిక. నీ పేరేం పేరు? బతుకమ్మ ఆడదామా? మంచిగా మంచిగా ఆడదామా? సో బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. చూసారా మా బతుకమ్మ ఎంత కలర్ఫుల్గా లైటింగ్స్ తోటి రంగురంగుల పువ్వులతోటి. సో మేము ఇక్కడికి పెద్దగా కమ్యూనిటీ హాల్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం. సో కార్లో వెళ్తున్నాం, లాంగ్ ఉంటాం కాబట్టి. అక్కడ పోయి చాలా ఎంజాయ్ చేద్దామని ఫిక్స్ అయినాం. చూద్దాం ఎలా ఉంటుంది. ఫైనల్గా మన ఈ ఇయర్ సద్దుల బతుకమ్మ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసి అమ్మవారిని సాగదంపి వస్తున్నాం. హస్బెండ్ నేను సేమ్ కలర్ రైస్ ఈరోజు కూడా. చూసారు కదా, మీరు ఎలా చేశారనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.